పరిసయ్యుడు ప్రార్థనలు తను తాను పొగడుకొనుచున్నాడు. మరి సుంకర్యము ఆకాశం వైపు కన్నులెత్తటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు మరి తన్ను తాను తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో మరి పరిసయ్యుని కంటే నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికెళ్ళాడు. అందుకే దేవుడు చెప్పాడు, లోకరాసిన సువార్త 18వ అధ్యాయము 14వ వాక్యంలో చూసుకున్నట్లయితే, తన్ను తాను హెచ్చింపబడువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎప్పుడైతే సుంకరి తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడో నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికెళ్ళాడు. ఆ రోజు ఆహబు కూడా మరి దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు తన్ను తాను తగ్గించుకుని వినయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కీడు నుండి తప్పింపబడ్డాడు. మరి అలాగే హిజ్కియా హృదయ గర్వము వలన మరి ఆ దేశ జనుల మీదకి దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు మరి తను తాను తగ్గించుకొని వినయముతో మరి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కోపము తన జనుల మీద నుంచి మళ్లించబడింది. మరి ఈరోజు వినయంతో కూడినటువంటి ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని తాకుతుంది. వినయంతో కూడినటువంటి ప్రార్థన మరి మనల్ని హెచ్చిస్తుంది. వినయంతో కూడినటువంటి ప్రార్థన మన దేవుని యొక్క కోపాన్ని మరి ఆపుతుంది. వినయంతో కూడినటువంటి ప్రార్థన మనకి మేలే కాదు కానీ మన దేశాన్ని కూడా స్వస్థపరుస్తుంది.